హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ మనోజ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హలో గాయస్. అయితే ఈరోజు మనం ఊటీలో థర్డ్ డే అంటే ఫైనల్ డే. సో మనం ఈరోజు ట్రైన్ జర్నీ చేద్దాం. ఊటీలో ట్రైన్ జర్నీ చాలా ఇంపార్టెంట్. సో ట్రైన్ జర్నీ చేద్దామని రైల్వే స్టేషన్కి వచ్చాను. నేను 6:30కి వచ్చా. యాక్చువల్ 7:30కి టికెట్స్ ఇస్తారు 9:15 ట్రైన్కి. సో లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో నేను లైన్లో ఉన్నాను. అయితే 9:15 ట్రైన్కి అని టికెట్స్ అనుకున్నాను. బట్ ఆ టికెట్స్ అయిపోయాయంట. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను 12:15కి ట్రైన్కి నేను ట్రై చేస్తాను టికెట్స్. ఆల్మోస్ట్ టైం వచ్చి అరౌండ్ 10 అయిపోతుంది. సో నేను టికెట్స్ దొరకాలనుకున్నాను. ఫైనల్లీ టికెట్స్ దొరికేసాయి. టైం వచ్చేసి 10 o'clock. ఇంకా ఫైనలీ అండి, నేను 6 o'clock వచ్చాను. 10 o'clock లైన్లో ఉండి మరి వచ్చానమాట. ఫైనలీ టికెట్స్ తీసుకొని రూమ్కి వచ్చానండి. ఇది మన చెక్అవుట్ చేసే టైం అన్నమాట. నేను వచ్చే టైంకి మా మిస్సెస్ అంతా రెడీగా ఉంది. బ్యాగ్స్ అన్నీనా బ్యాగ్స్ తీసుకొని బయటకు వచ్చేద్దాం. ఇదే మా రూమ్ అన్నమాట. చెక్అవుట్ చేసేస్తున్నాం. ఫైనలీ 3 days అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయింది. ఊటీ ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. ట్రైన్ టైమింగ్ వచ్చేసి 12:15కి, షార్ప్ 12:15కి. మీరు అక్కడ 12 కల్లా ఉండాలి. సో మా టూ మచ్ లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను వచ్చినడికి 10:30 అయింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసి బాత్ చేసి టైం ముడికి 11:30 అయింది. సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి మూవ్ అయిపోదాం. ఇదే మా ఉండే హోటల్ అన్నమాట. ఓకే, ఎంత గార్డెన్ నుంచి ఇంకా డౌన్కి వెళ్తే మన రిసెప్షన్ ఉంటుంది. మనకి హాట్ వాటర్ కావాలంటే అక్కడ హాట్ వాటర్ ఉంటుంది. మనం హాట్ వాటర్ తీసుకొని మనం తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మనం రిసెప్షనిస్ట్లో కీస్ ఇచ్చేసి మనం చెక్అవుట్ అయిపోతాం. చెక్అవుట్ అయితే అయిపోయాం. కీస్ అయితే సరౌండ్ చేస్తాం వాళ్ళకి. మా హోటల్లోనే రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ స్టార్ బిర్యానీ అని. ఇది చాలా సిన్స్ 1970 నుంచి రన్ అవుతుందంట. ఇది మా ఎంట్రన్స్. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఊటీలో ఎవ్రీ హోటల్ ముందు ట్రావెలింగ్ డెస్క్ అయితే ఒకటి ఉంటుంది. మీకు కావాల్సిన ప్యాకేజెస్ కానీ, మీకు ఏం టైప్ కావాలో ఆ టైప్ ప్యాకేజెస్, క్యాబ్స్ కానీ, బస్సెస్ కానీ, మినీ బస్సెస్ కానీ, ఎవ్రీథింగ్ ఇది మాట ప్యాకేజెస్. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, మీ 3 daysలో మొత్తం ఊటీ మొత్తం తిప్పి చూపించేస్తారు. పర్ డేకి ఇంత ఛార్జెస్ ఉంటాయి. క్యాబ్ అయితే ఒక ఛార్జెస్ ఉంటాయి, బస్సు అయితే ఒక ఛార్జెస్ ఉంటాయి. 3 members-కి, 5 members-కి మినీ క్యాబ్ అన్నీ దీంట్లో ఉంటాయని నంబర్ చూసుకోండి. టైప్ ఎప్పుడైనా వెళ్తే మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ బయటకు వచ్చేసాం లగేజ్ పట్టుకొని. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు మీకు ఒక 3 things చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మా అవుట్స్కట్ అన్నమాట. ఇది మెయిన్ స్ట్రీట్. ఈ స్ట్రీట్లోనే మీకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. ఇంక్లూడింగ్ టు బ్యాగ్స్ కానీ, స్వెటర్స్ కానీ, లేకపోతే లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్స్ కానీ, హారమ్స్ కానీ, చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఫుడ్ అని A to Z అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ హారన్స్ ఉన్నాయి కదా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను ఇక్కడే తీసుకున్నాను హారన్స్. అవి ఇవి ఉన్నాయి కదా చైన్స్, అవి తీసుకున్నా. మా ఫ్యామిలీ మెంబర్స్కి ఈచ్ వన్ ఒకటి తీసుకున్నా. మినిమం ఒక 15 అలా తీసుకున్నాను నేను. రెస్టారెంట్ రుచి భవనం చాలా బాగుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఊటీ వచ్చినా సరే ఈ రెస్టారెంట్కి మాత్రం వెళ్ళండి. ఎందుకంటే బయట ఫుడ్ మేము ఫస్ట్ డే అంతా బయట ట్రై చేసాం. మనీ వేస్ట్ అయిపోయింది కానీ కడుపు అయితే నిండలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇష్టమైన ఫుడ్ తినలేకపోయాను. ఓకే, అది కామన్. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు నచ్చిన ఫుడ్ ఎక్కడ దొరకదు కదా, కాంప్రమైజ్ అవ్వాలి. బట్ అసలు తినేంతగా అస్సలు లేదు మాట, అస్సలు బాగాలేదు. సో మేము ఇంక పక్కన రెస్టారెంట్ కోసం ట్రై చేసాం. బట్ చాలా బాగుంది. మనీ అయితే చాలా ఎక్కువైంది. ఎందుకంటే అక్కడ ఈక్వల్ టు 5 star హోటల్ అన్నమాట అది. ఇంకా మనీ అయితే ఎక్కువైంది కానీ మనం నచ్చిన ఫుడ్ తిన్నాం, బాగుంది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఫైనల్లీ గో టు రైల్వే స్టేషన్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఊటీ ట్రిప్. రైల్వే స్టేషన్కి వచ్చేసామండి.
బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ 2 కూడా పక్కపక్కనే ఉంటాయి. మీకు మొన్న చెప్పాను కదా, ఇదేనండి. అవును, మీరు అనుకుంటున్నారు కదా ఊటీ అని లేదు ఏంటి అని. ఇక్కడ దీని పేరు ఉడగమండలం అనమాట. ఊటీ అని ఉండదు. మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఊటీ అని సెర్చ్ చేస్తే రాదు. ఉడగమండలం టు కొన్నూరు అని మీరు సెర్చ్ చేస్తేనే మీకు చూపిస్తుంది ట్రైన్స్. ఓకేనా, మేము స్టేషన్కి అయితే వచ్చేసాము. టైం అయితే ఇంకొక 20 మినిట్స్ వరకు ఉంది. ఈ లోపల అంతా చూస్తున్నాం ఎలా ఉంది ఏంటి. స్టేషన్ అయితే చాలా బాగుంది. ఐ లవ్ ఊటీ కదా, అందరూ చాలామంది అక్కడ పిక్స్ దిగుతున్నారు. అండ్ ఇంజన్ బొమ్మ ఉంది. చాలా 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 బాగుంది ప్లేస్ అయితే. అండ్ నేను ఆలోచిస్తున్నాను, పాపం మా ఆయన ఎంత కష్టపడ్డారు, ఎన్ని కష్టాలు పడి మొత్తానికి టికెట్ అయితే సాధించారు. పాపం టిఫిన్ లేదు, మార్నింగ్ నుంచి కాఫీ టీ ఏమీ లేకుండా అన్నీ చేశారనమాట. మార్నింగ్ 6కి వెళ్ళారండి. తర్వాత 10:30కి వచ్చారు మొత్తానికి టికెట్లు సంపాదించుకొని. ఈ లోపల స్టేషన్కి వచ్చాం కదా, స్టేషన్లో ఇది చిన్న మ్యూజియం అని కనిపించింది. సో మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. అప్పుడులో ట్రైన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అప్పుడులో బొగ్గులు గట్ట వేసి పైన పొగ వస్తే పెద్ద పెద్ద సౌండ్లు, హార్న్, ఆ బ్రిడ్జ్ నుంచి ఆ పొగ, ట్రైను భలే ఉన్నాయి కదా అవన్నీ కూడా. ఇప్పుడు మనం ఇలాంటి ట్రైన్లోనే వెళ్ళబోతున్నాం. ఓకేనా, ఇది ఇలా చూస్తుండగానే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ చూడండి, మేము ఎప్పుడెప్పుడు వస్తుందా ట్రైన్ చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి మనం ఎక్కబోయే ట్రైన్ వచ్చేసింది అనమాట. బుడ్డి ట్రైన్, చాలా చాలా క్యూట్గా ఉన్న ట్రైన్ అనమాట ఇది. దీంట్లో ఎక్కువ బోగీలు ఏమీ లేవు, 4 బోగీలు ఉన్నాయి. చాలా 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 బాగుంది. మేము ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాము. 300 పడింది పెర్ హెడ్. ఎందుకు అంటే ఫస్ట్ క్లాస్లో అయితే విండోస్ చాలా పెద్దగా ఉంటుంది. మనం సీనరీస్ని ఎంజాయ్ చేయొచ్చు, వ్యూస్ బాగా ఎంజాయ్ చూడొచ్చు, అండ్ వీడియోస్ కూడా బాగా తీసుకోవచ్చు. సో అందుకని చెప్పి మేము తీసుకున్నాం టికెట్. మా ఆయన ఎంతో కష్టపడితే కానీ పాపం పొద్దున్ననగా కూర్చుని పొద్దున్నుండి వెయిట్ చేస్తే కానీ ఈ టికెట్ దొరకలేదు దీనికి. మేము కూడా చిన్న చిన్న ఫొటోస్, పిక్స్ అన్నీ కూడా ఇందులో తీసుకుంటున్నాం. చాలా అయితే చాలా బాగుంది. చూడండి, మొత్తానికి 12:10 అయిపోయింది. సో 12:15 కదా ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకో 5 మినిట్స్ ఉందని ఈ లోపల మా ఆయన చుట్టుపక్కల మొత్తం ఒక రౌండ్ అంతా వేసేసారు. నేను కూడా లోపల కూర్చుని ఎప్పుడెప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు ఎలా ఉంటుందా అని చూద్దామని నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. మేము ఊటీ వచ్చినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ, రిలేటివ్స్ అందరూ కూడా ట్రైన్ జర్నీ చేయండి అని చెప్పారు. సో మేము కూడా ట్రైన్ జర్నీ ఇప్పుడు చేసేస్తున్నాం. మా ఆయన పిక్స్ అయితే చాలా దిగుతున్నారు. ఎందుకంటే మళ్ళీ వస్తామో రామో తెలియదు కదా. ఈ ట్రైన్ ఎప్పుడుదో, ఇది ఇంజన్ ద్వారా అయితే నడవదు, బొగ్గులు ఉంటాయి కదా అవి వేసి దాని ద్వారా ఇది నడుస్తుంది అనమాట ట్రైన్. అప్పుడులో ట్రైన్లు ఎలా ఉంటాయో నిజంగా కదా, భలే ఉండేవి ఆ ట్రైన్స్, సూపర్. నేను ఇలా మేము వీడియోలు తీసుకుంటుండగానే ట్రైన్ కదిలిపోయింది. నిజంగా చాలా చాలా బాగుంది. ఎందుకంటే దాన్ని ఏమంటారు, కొండల మధ్యలోంచి బ్రిడ్జ్ల మీద నుంచి వెళ్తుంటే భలే ఉంది. బోట్ హౌస్కి వెళ్ళాం కదండి, అదేనండి ఇది. ఇక్కడి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మేము కొండ మధ్యలోంచి వెళ్తున్నాం. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేనైతే. గుహలోంచి ట్రైన్ వెళ్తుంది, చాలా చాలా బాగుంది. అంత చుట్టూరు చీకటి, మధ్యలో లైట్లు వేస్తున్నాయి. మేము వచ్చాం బయటికి, మొత్తం లైట్ ఒకసారిగా వచ్చింది. చాలా బాగుంది. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతున్నాను. మనం ఇలాంటి ట్రైన్ జర్నీలు అయితే ఎక్కడ పడితే అక్కడ చేయలేము. మధ్యలో వెళ్తూ ఉండగా ఇంకొని చూసారా, ఇదంతా టీ ప్లాంటేషన్స్ కనిపిస్తున్నాయి కదా. సీనరీ అయితే చాలా బాగుంది, ఆసమ్గా ఉంది. అందుకని మేము విండో సీటే తీసుకున్నాము. విండో సీట్ దగ్గర నుంచి వ్యూ అయితే సూపర్, అద్దురుస్ అనమాట. ఇంకెంత బాగుందంటే చెప్పలేను మాటల్లో. మనం అది లైవ్గా ఎంజాయ్ చేస్తూ చూస్తేనే తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. మా ఆయన అటు ట్రైన్ వీడియో తీసుకుంటున్నారు, ఇటు బ్యాక్ సైడ్ నుంచి ట్రైన్ వీడియో తీసుకుంటున్నారు, చుట్టూరు రౌండ్ వేసేస్తున్నారు. నేను మాత్రం మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో. మీరు మాత్రం లాస్ట్ వరకు వీడియోని బాగా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. సీనరీస్ చాలా అవసరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. వెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా బాగుంటుంది. నేను కూడా ఈ లోపల మాట్లాడుతూ ఉంటేనే మా ఆయన ఎలా టర్నింగ్స్ అన్నీ వీడియో తీస్తున్నారు. ఆయన చాలా ఎగ్జైట్ అవుతున్నారు, నేను అంతకుమించి ఎగ్జైట్ అవుతున్నాను. ఈ లోపల టర్నింగ్ వచ్చేసింది. టన్నల్ చూడండి, టన్నల్ లోపలికి మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఇది చాలా చిన్న టన్నలే, మనం బయటకు వచ్చాము. ఈ లోపలనే
మనకి ట్రీస్ ఇవన్నీ చాలా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. మనకి ట్రైన్ ఏంటంటే వెళ్తుండగా సమ్ టైమ్స్ స్లో చేస్తున్నాడు, లొకేషన్స్ అన్నీ కూడా చూస్తామని చెప్పి. చాలా అయితే చాలా బాగుంది. మనం చాలా హైట్లోంచి ట్రైన్ అనేది తీసుకెళ్తున్నాడు. ఓ పక్కన కొంచెంగా భయం వేస్తుందనమాట, ఎందుకంటే చాలా హైట్లో ఉన్నాం కదా. సో అందుకని చెప్పి చాలా భయం వేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. మనమైతే చాలా హైట్లో ఉన్నాము. సో ఈ లోపల ట్రైన్ వెళ్తుంటుంటే నా రియాక్షన్స్ అన్నీ కూడా మా ఆయన పాపం చాలా రెడీగా అని వీడియో తీస్తున్నారు. ఈ లోపల చూడండి మనం ఎంత దూరం వెళ్తున్నామో. అక్కడ మీకు కొండ కనిపిస్తుందా? కొండే కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అక్కడ ఒక టన్నల్లా ఉంది చిన్న. ఆ కొండని ఎలా తలుచుంటారు అసలు? అందులోంచి ఇప్పుడు మనం వెళ్తున్నాము అంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొండే ఉంటుంది, పైన కూడా కొండే ఉంటుంది, మధ్యలోంచి మనం ట్రైన్ వెళ్తుందనమాట. సూపర్ కదా, నిజంగా చాలా అయితే చాలా బాగుంది. దారిలో బ్రిడ్జెస్, మనం ఎంత హైట్లో ఉంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్తుంటే కింద అంత లోయే. బాబోయ్ సూపర్, నిజంగా చాలా చాలా బాగుంది. చూడండి టన్నల్ వస్తుంది. టన్నల్లోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. అదంతా చాలా చీకటిగా కనిపిస్తుంది. కొండ మధ్యలోంచి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇటువైపు నుంచి మనం అటువైపు సైడ్ కొండకి యాక్చువల్గా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, కానీ ట్రైన్ ద్వారా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఎంటర్ అయిపోయాం. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు. నేను మాత్రం మా ఆయన వీడియో తీస్తుండే ఎక్కడ ఫోన్ పడేస్తారని భయం వేస్తుంది. సో ఆయన తీస్తున్నారు, నేను ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను. ఎంటర్ అయిపోయామండి. అటు ఇటు కొండే కనిపిస్తుంది. చెయ్యితో పట్టేసుకోవచ్చు అనమాట, అంత దగ్గరగా ఉందన్నమాట కొండ. ఈ పక్కన మొక్కలు, ఆ పక్కన రాళ్ళు, చేత్తో మనం ఇలా అందుకుంటే మొత్తం అదంతా కూడా మనకి టచ్ అయిపోతుంది. అంత దగ్గర నుంచి వెళ్తుంది కొండ. లోపలికి వెళ్ళేసరికి లైట్లు వేశారు, ఎందుకంటే చీకటిగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి వేశారు. నా రియాక్షన్స్ అన్నీ తీస్తున్నాను. నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను. లోపల ట్రైన్లో ఉన్న చాలామంది ప్యాసింజర్స్ కూడా కొండలోంచి వెళ్తుంటే అరిచేస్తున్నారు. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా టీవీలో చూస్తూ బాగా ఎంజాయ్ చేయండి. Catch your lips on me. Don't you worry, it's okay to take a peek. See the magic words now, pretty please. Yeah, you try to hide it, and you've gotten curious. So let your feelings out, stop playing dumb. 'Cause you know I am the fire, I got a feeling. Wanna come a little closer? Filet. Be may. Those lips in your eyes, I'll trade it with mine. It's now or never. I'm tired of guessing, so don't you wanna come a little closer? Why are you playing cool? Just tell me what you're gonna do, boy. Take my hands, draw me close. That's when you'll hear me feeling in the most. I see the trembling, baby, come and take a dose. I might change my mind, you better hurry up. You try to hide it, and you've gotten curious. So let your feelings out, stop playing dumb. 'Cause you know I am the fire, I got a feeling. Oh, don't you wanna come a little closer? మేము
మేము ఇలాగ స్టేషన్కి వెళ్ళే దారిలో చాలా హౌసెస్ కనిపించాయి. చాలా అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే ట్రాక్ పక్కనే ఉన్నాయి చాలా అయితే. ఇంకొని చూసారా ఎంత లోతులో ఉన్నాము. ఇప్పుడు మేము హైట్లో ఉన్నాము, పైన బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. స్టేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇది ఊటీ నుంచి కొన్నూరుకు మాత్రమే ఉంటుంది. కొన్నూరు టు ఊటీ అంటే ఉడగమండలం వరకు మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్. ఇలా మాట్లాడుతూ ఉండగానే కొన్నూరు స్టేషన్ వచ్చేసింది. మనమైతే వచ్చేసాం మొత్తానికి స్టేషన్కి. ఇంకా దిగడం ఒకటి లేట్ అనమాట. మరి దిగిపోదామా? Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. మేము మొత్తానికి 1 అవర్ అయితే ట్రైన్ జర్నీ ట్రావెల్ చేసామండి. చాలా అయితే చాలా బాగుంది. మీరు కనుక ఊటీ వస్తే తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రైన్ జర్నీ చేయండి. ఈ లోపల ఆకలి దంచేస్తుందని రెస్టారెంట్ కోసం వెతికాం. ఒక రెస్టారెంట్ దొరికింది. ఇక్కడ మంచిగా మీల్స్ భోజనం తినాలనుకుంటున్నాం, తినేస్తున్నాం. చాలా రోజుల తర్వాత అసలైన మీల్స్ అంటే అసలైన భోజనం, రైసు, సాంబార్, పప్పు, అప్పడం, పచ్చడి అన్నీ వేసుకొని తింటున్నాం. చాలా 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 బాగుంది. మీకు రెస్టారెంట్ కూడా మీకు వీడియో తీసి పెడతాము, చూడండి. ఒకవేళ కనుక స్టేషన్ పక్కనే ఉంటుంది రెస్టారెంట్. మీరు ఒకవేళ వస్తే కనుక తప్పకుండా ఇక్కడ భోజనం చేయండి. ఇప్పుడు మేము కొన్నూరు బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? అదేనండి, మళ్ళీ ఊటీకి వెళ్తున్నాం. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అంటిల్ సబ్స్క్రైబ్ మై ఛానల్.